హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2023లో మారిన 7th క్లాస్కి సంబంధించి సైన్స్లో 3వ లెసన్ ఉష్ణం అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఈ యొక్క 2023 సిలబస్కి సంబంధించి 7th క్లాస్లో 2 లెసన్స్ అయితే డిస్కస్ చేసాం. సో అది నేను యూట్యూబ్లో ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఈ లెసన్ వచ్చేసి ఉష్ణంలో భాగంగా మనకి ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి, అలాగే వాటిని ఎలా కొలుస్తాము ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మనకి ఉష్ణం అనేది చెప్పుకోవడానికంటే ముందు మనం వెచ్చదనం చల్లదనం అనే దాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం. సో ఎప్పుడైనా మనం ఋతువులకు తగ్గట్టుగా బట్టలు వేసుకోవడం కానీ, అంటే చలికాలంలో ఉన్ని బట్టలు వేసుకోవడం, అలాగే ఎండాకాలంలో కాటన్ బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. సో అలా మనకి నిర్దిష్ట ఋతువులకి నిర్దిష్టమైన దుస్తుల్ని మనం వేసుకుంటూ ఉంటాం. ఎందుకు? మన కంఫర్ట్ కోసం. సో అలా ఏంటంటే మనం చలికాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి మన బాడీని వెచ్చగా ఉంచుకోవడానికి ఉన్ని దుస్తులు అనేవి ధరిస్తూ ఉంటాం. అలాగే ఎండాకాలంలో వేడిగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉండడానికి మనకి చెమట పీల్చడానికి వాటికి కాటన్ బట్టలు అనేవి మనం వాడుకుంటూ ఉంటాం. అలా మనకి ఈ చల్లదనం వెచ్చదనం అనేది నిత్య జీవితంలో మనం ఎప్పుడో ఒకప్పుడు అనుభూతి చెందుతూనే ఉంటాం. సో అయితే ఇక్కడ మనకి మన చుట్టూ ఎన్నో వస్తువులు అనేవి వేడి చల్లదనంని కలిగి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఐస్ క్రీమ్ అనేది కనుక చూసుకుంటే చల్లగా ఉంటుంది, టీ అనేది కనుక చూసుకుంటే వేడిగా, అలాగే ఏవైనా జ్యూస్లు అవి కనుక చూసుకుంటే చల్లగా ఉంటాయి. సో ఏదైనా కళాయి ఒక కాడ అంటే పొయ్యి మీద మనం పెట్టి వంట చేస్తున్నప్పుడు ఆ పాత్రలు అనేవి వేడిగా ఉంటూ ఉంటాయి. ఇలా మన చుట్టూ ఉండే వస్తువులు అనేవి ఈ యొక్క వెచ్చదనాన్ని చల్లదనాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వెచ్చదనం చల్లదనం అనేది కూడా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐస్ క్రీమ్ అనేది ఒక రకమైన చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మంచు గడ్డ అనేది ఒక రకమైన చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇలా ఏంటంటే ఆ చల్లదనం వేడిదనంలో కూడా కొన్ని వస్తువుల మధ్య వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ వెచ్చదనాన్ని చల్లదనాన్ని మనం ఏ విధంగా అనుభూతి చెందుతున్నామంటే స్పర్శ ద్వారా. అంటే మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఉన్నది, మనం దాన్ని పట్టుకోవడం ద్వారా, చేతితో పట్టుకోవడం ద్వారానే కదా అది చల్లగా ఉందని మనకు తెలుస్తుంది. అలాగే తాకడం ద్వారా, అంటే స్పర్శ ద్వారా మనకి ఈ చల్లదనం వెచ్చదనం అనేది తెలుస్తుంది, అనుభూతి చెందుతున్నామని తెలుసుకోవచ్చు. అయితే ఈ చల్లదనం వెచ్చదనం అనేది మన స్పర్శ ద్వారా ఎల్లవేళలా ఒకే విధంగా తెలుసుకోవచ్చా అంటే లేదు. అంటే ఇప్పుడు మనం అనేది సపోజ్ ఇక్కడ 2 చూసారు కదా, ఒకటి చల్లగా ఉంది, ఒకటి చల్లని నీళ్ళు, ఇంకొకటి వేడి నీళ్ళు అనుకోండి. సో ఇవి నార్మల్గా ఉన్న నీళ్ళు అనుకోండి. ఇప్పుడు ఈ చల్లని నీళ్ళు అనేవి ఇందులో పెడితే ఎలా అనిపిస్తుంది? కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. ఈ వేడి నీటిలో ఉన్న చేతిని ఇక్కడ పెడితే చల్లగా అనిపిస్తుంది. అంటే మీకున్న 2 చేతుల్లోనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తున్నప్పుడు ఈ స్పర్శ అనేది నిత్యం మనకి ఒకేలాంటి అనుభూతిని తెలియజేస్తుంది. అంటే అవి వెచ్చగా, ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్ళు అనేవి ఒకే చేతికి, అంటే ఒకే శరీరంలో 2 చేతులకి వేరువేరు అనుభూతిని కలిగిస్తుంది కదా. సో అలా ఈ వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని మనం నిత్యం కూడా స్పర్శ జ్ఞానం పైన ఆధారపడి అయితే చెప్పలేమన్నమాట. సో అలా ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని కొలవదగిన ఏదైతే కొలత ఉంటుందో దాన్నే మనం ఉష్ణోగ్రత అని అంటూ ఉంటాం. ఈ ఉష్ణోగ్రత అనేది మనం థర్మామీటర్ ఆధారంగా చేసుకొని కొలుస్తూ ఉంటాం అనమాట. అంటే థర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతని కొలుస్తూ ఉంటాం. ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఒక వస్తువు అనేది ఎంత వెచ్చగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అని తెలియజేసే కొలతనే ఉష్ణోగ్రత అని అంటూ ఉంటాం. సో ఈ ఉష్ణోగ్రత అనేది మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ, సపోజ్ మనకి జ్వరం అనేది వచ్చింది అనుకోండి. సో ఆ జ్వరం అనేది ఎంత తీవ్రతలో ఉన్నది అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ థర్మోమీటర్స్ అనేవి కూడా చాలా రకాలుగా ఉంటాయి. అంటే మనకి జ్వరానికి ఉపయోగించేది ఒకటిగా, అలాగే ప్రయోగశాలలో ఉపయోగించేది ఒకటిగా, ఇలా రకరకాల థర్మోమీటర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలిచే థర్మోమీటర్ని మనం ఏమంటామంటే క్లినికల్ థర్మోమీటర్ అని అంటూ ఉంటాం. సో క్లినికల్ థర్మోమీటర్ అనేది మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక గాజు గొట్టాన్ని కలిగి ఉంటుంది. అలాగే దానిపైన రీడింగ్స్ అనేవి ఉంటాయి. ఒక చివరన మనకి చిన్నది నొక్ లాంటిది ఉంటుంది, అంటే ఒక సిల్వర్ పైప్ అంటే గొట్టం లాంటిది కూడా
ఉంటుందన్నమాట. అక్కడ మనకి పాదరసం అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో మీరు బ్లాక్గా. సో ఇలా పాదరసము అలాగే వాటిపైన రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. 35 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నాయన్నమాట. అలాగే కిందన కనుక చూసుకుంటే 94 నుంచి 108 వరకు ఉన్నాయి. అది F1 ఉంది, అంటే ఫారెన్ హీట్ అని. సో నార్మల్గా మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలిచే థర్మోమీటర్స్ ఎక్కువగా ఏంటంటే సెల్సియస్ డిగ్రీస్లోనే ఉంటాయి. అంటే ఫారెన్ హీట్లో కూడా ఉంటాయి, కానీ నార్మల్గా అయితే సెల్సియస్లో ఉంటాయి. అంటే ఇక్కడ చూసారా డిగ్రీ సెల్సియస్ అని. సో ఆ ఉష్ణోగ్రత అనేది ఎంత ఉన్నది అనేది డిగ్రీ సెల్సియస్లో తెలియజేస్తూ ఉంటాం. ఈ డిగ్రీ సెల్సియస్ కాకుండా అంటే భారతదేశం అయితే ఇప్పుడు ఈ సెల్సియస్ స్కేల్ని ఉపయోగిస్తూ ఉంది. అది కాకుండా మిగతా ఫారెన్ కంట్రీస్ అవి ఏంటంటే ఫారెన్ హీట్ అనేది అంటే కొలతగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో అది 94 నుంచి 108 వరకు ఉంటుంది దాని కొలత అనేది. అది ఫారెన్ హీట్లో మనం తెలియజేస్తూ ఉంటాం అనమాట. 94 నుంచి 108 ఫారెన్ హీట్లో ఉంటుంది. వాటి మధ్యలో మనం తెలియజేస్తూ ఉంటాం. సో మనకి చూస్తే ఫీవర్ అనేది 104 ఉంది, లేదా 102 ఉంది, 106 ఉంది అని అంటూ ఉంటారు కదా. సో అదంతా కూడా ఇక్కడ ఫారెన్ హీట్లో తెలియజేస్తున్నట్టు. ఇలా మనకి మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే 2 రకాల థర్మోమీటర్స్ అనేవి ఉన్నాయి. సెల్సియస్ డిగ్రీస్లో తెలియజేస్తుంది, ఫారెన్ హీట్లో తెలియజేస్తుంది అనమాట. నార్మల్గా ఒక మనిషి శరీర ఉష్ణోగ్రత అనేది 37 డిగ్రీస్ ఉంటుందండి, 37 డిగ్రీలు ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉన్న మనిషి యొక్క ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి క్లినికల్ థర్మోమీటర్ పైన ఇందాక చూసాం కదా మనం, 35 నుంచి 42 అనేది ఉన్నది. అంటే 35 నుంచి 42 లోపే మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. 35 కంటే తగ్గదు, 42 కంటే పెరగదు. సో ఆ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే థర్మోమీటర్, సో థర్మోమీటర్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ఇక్కడ ఒక సూచనలు కూడా ఇచ్చారు. ఫస్ట్ మనం థర్మోమీటర్ని క్లీన్ చేయాలన్నమాట. శుభ్రంగా క్రిమి సంహారక ద్రవంతో క్లీన్ చేయాలి. అలాగే ఆ పాదరస మట్టం అనేది 35 వరకు వచ్చే వరకు విదిలిస్తూ ఉంటారు కదా, ఇలా దులుపుతూ ఉంటారు కదా మనం ఎప్పుడైనా చూసినట్టయితే హాస్పిటల్స్లో వాటిల్లో. ఎందుకు అంటే ఆ పాదరస మట్టం అనేది కరెక్ట్గా రావడానికి అలా విదిలిస్తూ ఉంటారనమాట. అలా 35 డిగ్రీస్కి వచ్చే వరకు మనం చూడాలి. ఆ తర్వాత థర్మోమీటర్ యొక్క రీడింగ్ని, అంటే మన నోట్లో పెట్టినప్పుడు థర్మోమీటర్ యొక్క రీడింగ్ని చూస్తూ ఉంటాము. సో అలా ఈ థర్మోమీటర్ అనేది చాలా జాగ్రత్తగా మనం దాన్ని హ్యాండిల్ చేయాలన్నమాట. గాజుతో ఉంటుంది కాబట్టి అది కింద పడినా చేసినా పగిలిపోతుంది. సో అలా పగిలిపోయినప్పుడు మనకి అందులో ఉన్న పాదరసం అది కూడా ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా థర్మోమీటర్ యొక్క బల్బ్ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని, అంటే చివరిన చిన్న నొక్కలాంటి ఉంటుంది కదా, సో దాన్ని బల్బ్ అంటారు. దాన్ని పట్టుకొని ఎప్పుడు కూడా రీడింగ్ అనేది నమోదు చేయకూడదు అనమాట. సో ఇవన్నీ మనం థర్మోమీటర్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. అయితే ఇవి ఎందుకు చెప్తున్నారు, ఇవి కూడా చెప్పాలా అని అనుకోవచ్చు మీరు. సో మనకి ఇలా ఒక థర్మోమీటర్ ఉపయోగిస్తున్నప్పుడు గమనించవలసిన జాగ్రత్తల్లో లేనిది ఏది ఉన్నది ఏది అని ఒక 4 పాయింట్లు ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. సో ఇవి అందుకని చెప్పడం జరిగింది. సో థర్మోమీటర్ అనేది ఎలా ఉపయోగించాలనేది మనం చూసాం కదా. అయితే ఈ థర్మోమీటర్ అనేది మనం ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క నాలుక కింద అనేది పెడతారు. సో ఒక 1 మినిట్ తర్వాత తీసి ఆ యొక్క రీడింగ్, అంటే ఎంత ఉష్ణోగ్రత ఉన్నది ఏంటి అనేది నమోదు చేస్తారనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ క్లినికల్ థర్మోమీటర్లో, అంటే ఈ ఏదైతే మనం జ్వరాన్ని కొలవడానికి వాడుతున్నామో ఆ థర్మోమీటర్లో రీడింగ్ అనేది మనం బయటికి తీసి, అంటే నోట్లోంచి బయటికి తీసిన తర్వాత చూసి నమోదు చేయొచ్చు. కానీ క్లినికల్ థర్మోమీటర్స్లో క్లినికల్ కాదు, ప్రయోగశాల థర్మోమీటర్స్లో ఎలా ఉంటుంది అంటే, మనం ఏ వస్తువు ఉష్ణోగ్రత అయితే కొలుస్తున్నామో ఆ వస్తువు లోపల ఉన్నప్పుడే, సపోజ్ ఇలా ఏదైనా ఒక లిక్విడ్ యొక్క ఉష్ణోగ్రత అనేది మీరు ఇలా థర్మోమీటర్ పెట్టి కొలుస్తున్నారనుకోండి, ఇలా మీరు ఈ యొక్క లిక్విడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ రీడింగ్ని కొలవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ లిక్విడ్ నుంచి బయటకు తీసిన తర్వాత ఆ రీడింగ్లో తేడా అనేది రావచ్చు. అందుకని ఈ ప్రయోగశాలలో వాటిల్లో అందులో ఉన్నప్పుడు మాత్రమే ఈ థర్మోమీటర్ నుంచి రీడింగ్ అనేది తీసుకుంటారు. కానీ జ్వరం కొలిచే థర్మోమీటర్లో మాత్రం బయటికి తీసిన తర్వాత కూడా రీడింగ్ని నమోదు చేసుకోవచ్చు అనమాట. సో అలా ఇక్కడ ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే 37 డిగ్రీల సెల్సియస్ అనేది ఉంటుందన్నమాట. సో తక్కువ అయితే లీస్ట్ అయితే 35, హైయెస్ట్ అయితే 42, ఈ మధ్యలోనే ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే
అయితే చాలామంది ఏంటంటే కరెక్ట్‌గా అంటే ఆరోగ్యవంతమైన మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీలు ఉంటుంది. అయితే కొంతమందికి 37 డిగ్రీలు ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు కంగారు పడాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదనమాట. సో, ఏంటంటే చాలామంది ఆరోగ్యవంతంగా ఉన్న వారి యొక్క ఉష్ణోగ్రతను కొలిచి ఒక సగటు ఉష్ణోగ్రతగా 37 డిగ్రీలు అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అలా 35 కంటే తగ్గదు, 42 కంటే పెరగదు. ఆ మధ్యలో ఉన్నప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. అయితే ఈ క్లినికల్ థర్మోమీటర్ అనేది మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి తప్ప ఇతర ఏ ఉష్ణోగ్రతలు కొలవడానికి వాటికి ఉపయోగించకూడదన్నమాట. అలాగే వాటిని మంటకి దగ్గరగా పెట్టడం కానీ, లేదా ఏదైనా సూర్యరశ్మిలో ఎండ దగ్గరగా ఉండే అంటే ఎండ బాగా తగిలే చోట పెట్టడం కానీ చేయకూడదు. ఎందుకంటే అది పగిలిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, గాజు కాబట్టి. అందుకని చెప్పి క్లినికల్ థర్మోమీటర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రయోగశాల థర్మోమీటర్. ప్రయోగశాల థర్మోమీటర్లో కనుక చూసినట్టయితే సో నార్మల్గా శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మోమీటర్ అనేది ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ ప్రయోగశాల థర్మోమీటర్లు ఏంటంటే మనం ప్రయోగశాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా ఏవైనా లిక్విడ్స్ యొక్క లేకపోతే వేటి యొక్క అయినా ఉష్ణోగ్రత కొలవడానికి వాటికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనం రకరకాల ఉష్ణోగ్రతలు కొలవడానికి రకరకాల ఈ యొక్క థర్మోమీటర్స్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. నార్మల్గా వాతావరణంలో ఈరోజు ఉష్ణోగ్రత, రేపు ఉష్ణోగ్రత, నిన్న ఉష్ణోగ్రత, ఇలా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తెలియజేస్తూ ఉంటారు కదా. సో అవి కూడా ఉష్ణమాపకం అనే థర్మోమీటర్తో కొలుస్తూ ఉంటారనమాట. సో ఆ యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అనే వేటితో కొలుస్తారు, ఉష్ణమాపకం అనే ఒక థర్మోమీటర్తో కొలుస్తూ ఉంటారు. సో అలా రకరకాల థర్మోమీటర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్రయోగశాల థర్మోమీటర్లో కనుక చూసుకుంటే దాని యొక్క డిగ్రీస్ దాని యొక్క రీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే -10 డిగ్రీల నుంచి 110 డిగ్రీస్ వరకు ఉంటుందన్నమాట. సో ఈ మధ్యలో ఏ యొక్క రీడింగ్ అయినా అది కొలుస్తుంది. సో -10 నుంచి 110 వరకు ప్రయోగశాల థర్మోమీటర్ యొక్క వ్యాప్తి అనేది ఎలా ఉంటుంది అని బిట్టొస్తే -10 to 110 డిగ్రీ సెల్సియస్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏవైనా ప్రయోగశాలలో వాటిల్లో కొలిచేటప్పుడు అంటే ఏవైనా వాటి యొక్క రీడింగ్స్ అవి ఉష్ణోగ్రత కొలిచేటప్పుడు ఈ ప్రయోగశాల థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక లిక్విడ్ ఏదైనా తీసుకొని దాని యొక్క ఉష్ణోగ్రత కొలవాలి అనుకున్నప్పుడు అది ఈ విధంగా మీరు అందులో పెట్టి ఏదైతే అడుగు భాగం అనేది ఉన్నదో దానికి తగలకూడదనమాట. బల్బ్ అనేది సిల్వర్ కలర్లో ఉంటుంది కదా, చిన్న బల్బ్ లాంటిది, అది అనేది ఈ కింద ఉన్న బేస్కి తగలకూడదు, అంటే నీటిలోనే తేలాలి, అలా ఉండాలన్నమాట. బేస్కి తగలకూడదు. అలాగే నిటారుగా ఉంచాలి. సో నిటారుగా ఉంచాలి, మనం అటు ఇటు వంచడం కానీ అలా చేయకూడదు అనమాట. సో అలా నిటారుగా ఉంచి ఆ లిక్విడ్ లోపల ఉన్నప్పుడే దాని యొక్క ఉష్ణోగ్రత అనేది కొలవాలన్నమాట. సో అలా కాకుండా బయటికి తీసి కొలిస్తే ఉష్ణోగ్రతలో తేడా అనేది వస్తుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం దాని యొక్క రీడింగ్ అనేది తీసుకోవాలి. మనం జ్వరాన్ని కొలిచే థర్మోమీటర్ అయితే బయటికి తీసి కూడా దాని యొక్క ఉష్ణోగ్రత అనేది నమోదు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క ప్రయోగశాల థర్మోమీటర్లో ఆ యొక్క పదార్థంలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని యొక్క రీడింగ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అయితే ప్రతి థర్మోమీటర్లో కూడా మనకి ఇలాంటి ఒక బల్బ్ లాంటిది, చిన్న నొక్కు లాంటిది కనిపిస్తుంది కదా, దీని యొక్క ఉపయోగం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. సో అది పాదరస మట్టాన్ని దానంతట అది పడిపోకుండా స్టిఫ్గా ఉంచుతుందన్నమాట. సో పాదరస మట్టం అనేది పడిపోకుండా ఆ యొక్క బల్బ్ అనేది ఉంచుతుందని చెప్పుకోవచ్చు. సో అది దాని యొక్క ఉపయోగం అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకి క్లినికల్ థర్మోమీటర్స్ యొక్క ప్లేస్లో ఈ యొక్క కొత్త రకమైన థర్మోమీటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఎందుకు అంటే నార్మల్ థర్మోమీటర్స్లో ఈ పాదరసం అనేది ఉండడం వల్ల అది చిన్నపిల్లలకి వాటికి డేంజర్. అలాగే అది పగిలినప్పుడు కానీ అప్పుడు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి దాని ప్లేస్లో మనం ఈ యొక్క ఎలక్ట్రికల్ థర్మోమీటర్ లాంటిది, డిజిటల్ థర్మోమీటర్ లాంటిది యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఎలాంటి హాని కూడా ఏమీ ఉండదు, ఇందులో ఏ పాదరసం అనేది కూడా ఉండదు. సో అది ఈ యొక్క డిజిటల్ థర్మోమీటర్. నెక్స్ట్ కనుక చూసుకుంటే
అంటే ఇప్పటివరకు ఉష్ణోగ్రత అంటే ఏంటి, ఉష్ణోగ్రతని మనం ఎలా కొలుస్తాం అనే విషయాల్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఉష్ణం యొక్క బదిలీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఉష్ణం అనేది ఏంటి అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రవహించేది ఏదైనా అంటే ప్రవహించేదాన్ని మనం ఉష్ణం అని అంటూ ఉంటాం అనమాట. అంటే ఉష్ణం అనేది నార్మల్గా వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువులకి బదిలీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే సో ప్రతి సందర్భంలో కూడా ఏ సందర్భంలో అయినా సరే వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకే వెళ్తూ ఉంటుంది. దాన్ని తెలియజేసే ఒక కృత్యం కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఏదైనా 2 ఇటుక బెడ్డలు అనేవి తీసుకొని వాటి మధ్య ఒక ఇనుప స్కేల్ పెట్టండి. ఇక్కడ చిన్న చిన్న కొవ్వొత్తులు అనేవి అంటించండి. సో అంటించిన తర్వాత ఒక కొవ్వొత్తుతో ఆ ఇనుప స్కేల్ చివర మీరు వేడి చేశారనుకోండి. సో అలా కొంత సమయానికి ఇక్కడ ఈ కొవ్వొత్తు ద్వారా పొందిన ఉష్ణం అనేది స్కేల్కి లాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా ఉష్ణం అనేది అది పొందుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొవ్వు అనేది కరిగిపోతూ వస్తుంది. సో దాన్ని బట్టి ఏంటి, ఉష్ణం అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు బదిలీ అవుతుంది అనే విషయాన్ని ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అలా ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఈ ఉష్ణం బదిలీ జరిగే ఏదైతే విధానం ఉంటుందో దాన్ని మనం ఉష్ణ వహనము అని అంటూ ఉంటాం. సో ఇక్కడ చూసారా, వేడి కొన నుంచి చల్లని కొన వరకు ఉష్ణం అనేది బదిలీ అవుతుంది. సో ఆ యొక్క విధానాన్ని మనం ఉష్ణ వహనము అని అంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇలా ఈ ఉష్ణవాహన విధానంలో మనకి ఉష్ణం అనేది బదిలీ అవుతూ వచ్చింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఉష్ణం అనేది ఉష్ణవాహనం అంటే ఏంటో చూసాం కదా. అలాగే ఏ వస్తువులు అయితే వాటి గుండా ఉష్ణాన్ని పంపిస్తాయో, సో తమ గుండా ప్రసరింపజేస్తాయో వాటిని ఉష్ణవాహకాలు అని అంటూ ఉంటాము. సో మనకి లోహాలు అనేవి మ్యాక్సిమం ఉష్ణాన్ని బదిలీ చేస్తూ ఉంటాయి. అలాగే అల్యూమినియం, ఇనుము, రాగి ఇవన్నీ కూడా లోహాలే కదా. అలాగే ఉష్ణాన్ని వాటి గుండా ఏవైతే ప్రసరింప చేయవో వాటిని అధమ వాహకాలు, ఉష్ణ అధమ వాహకాలు అని అంటాం, లేదా ఉష్ణ బంధకాలు అని కూడా అంటూ ఉంటాము. సో ఇలా ఏంటి అంటే వాటికి ఎగ్జాంపుల్గా ప్లాస్టిక్, చెక్క ఇవి ఉష్ణాన్ని వాటి గుండా బదిలీ చేయవన్నమాట. సో వాటిని బంధకాలు లేదా ఉష్ణ అధమ వాహకాలు అని కూడా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ నీరు గాలి అనేవి కూడా ఉష్ణ అధమ వాహకాలను ఇచ్చారు. అయితే మనం నీరు అనేది వేడెక్కడం చూస్తూ ఉంటాం, గాలి అనేది వేడెక్కడం చూస్తూ ఉంటాం. సో ఏ విధంగానో చూద్దామైతే. సో మనం ఏదైనా ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ మీరు ఏదైనా ఒక పాత్రలో నీరు తీసుకొని సో నీటిని వేడి చేసినట్టయితే ఏమవుతుందట, ఈ కింద ఉండే నీరు అంటే ఈ మంట ద్వారా వేడిని పొంది నీరు ఏమవుతుందట, సో ఇలాగా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ చల్లని నీరు ఏదైతే ఉన్నదో ఆ చల్లని నీరు అనేది ఈ ప్లేస్లోకి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అది వేడై మళ్ళీ అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఈ సైడ్స్ నుంచి మనకి చల్లని నీరు అనేది వచ్చి అది వేడెక్కి పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అలా ఇక్కడ ఏమని ఇచ్చాడంటే చూడండి, నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది, వేడి నీరు పైకి లేస్తుంది, చల్ల నీరు పక్కల నుండి కిందికి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపు కదులుతుంది. ఈ నీరు కూడా వేడెక్కి పైకి పోతుంది. అదే కదా మనం చెప్పుకున్నాం. సో నీరు అనేది కిందకు వచ్చి అక్కడ వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పక్కల నుంచి నీరు అనేది వచ్చి అది కూడా వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది అని చెప్పుకున్నాం. అయితే అప్పుడు పక్కల నుండి నీరు కిందకి కదులుతుంది. ఈ ప్రక్రియ మొత్తం నీరు వేడిని పొందే వరకు కొనసాగుతుంది. ఈ ఉష్ణ బదిలీ విధానాన్ని ఉష్ణ సంవహనం అంటారు. సో ఇలా ఈ నీరు అనేది పైకి పోవడం, ఈ నీరు అనేది కిందకి రావడం, మళ్ళీ అది వేడికి పైకి పోవడం, ఇలా ఈ బదిలీ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఈ మొత్తం నీరంతా వేడెక్కే వరకు ఆ యొక్క ఉష్ణ బదిలీ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్నే మనం ఏమంటాము అంటే ఉష్ణ సంవహనము అని అంటామట. సో ఉష్ణ సంవహనము అని. సో నార్మల్గా గాలి కూడా సేమ్ అంతే. ఉష్ణాన్ని తీసుకున్నప్పుడు ఆ గాలి అనేది వేడెక్కి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ ఖాళీ అవుతుంది. సో ఈ గాలి అనేది ఇక్కడ ఉన్నది, ఆ గాలి అనేది వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది. సో ఆ ఖాళీ ప్రదేశంలోకి చల్లని గాలి అనేది వస్తుంది, మళ్ళీ ఆ గాలి వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఏంటి అంటే గాలి కూడా ఈ విధంగా వేడిని పొందుతూ ఉంటుందన్నమాట. సో అలా నీరు, గాలి అనేవి వేడిని పొందుతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే
ఈ ఉష్ణ సంవహనం అనేది గాలిలో ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఒక కృత్యం ద్వారా ఇచ్చారు. సపోజ్ ఇక్కడ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఏదైతే కొవ్వొత్తి ఉన్నదో, సో కొవ్వొత్తి పైన ఉన్న గాలి ఏదైతే ఉన్నదో అది వేడెక్కి పైకి పోతూ ఉంటుంది. సో అందుకని మీరు దాని పైన చేయి పెట్టినప్పుడు మీకు కాలుతుందనమాట, అంటే వేడిగా తగులుతూ ఉంటుంది. కానీ ఈ పక్క వైపు మీరు చేయి పెట్టారనుకోండి, సో అది వేడిగా తగలదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి వేడి లేదు కాబట్టి, అక్కడ ఎలాంటి సంవహనం అనేది లేదు కాబట్టి అక్కడ మీకు చేయి పెట్టినా సరే వేడిగా ఉండదు, చల్లగానే తగులుతుంది తప్ప వేడిగా ఉండదు. కానీ పైన ఎందుకు చేయి పెడితే వేడిగా తగులుతుంది అంటే అక్కడ ఉష్ణ సంవహనం అనేది జరుగుతుంది. సో గాలి అనేది వేడెక్కి పైకి పోవడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు పైన చేయి అనేది వేడిగా తగులుతుంది, పక్క చేయి అనేది వేడిగా తగలదు. సో ఈ విధంగా గాలిలో కూడా ఉష్ణ సంవహనం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దానికి ఒక మెయిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే సముద్రాలు. సో తీర ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని బాగా తెలుసుకుంటూ ఉంటారనమాట. ఏమవుతుంది, పగటిపూట నీరు కన్నా నేల అనేది చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. సో సముద్రం అంతా నీరు ఉంటుంది, సో నీరు అనేది ఫాస్ట్గా వేడెక్కదు, కానీ ఈ నేల అనేది చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. ఈ నేల ఫాస్ట్గా వేడెక్కినప్పుడు అక్కడ ఉన్న గాలి కూడా ఏమవుతుంది, వేడెక్కుతుంది కదా. సో ఆ గాలి అనేది కూడా వేడెక్కుతుంది. ఈ వేడెక్కిన గాలి ఏమవుతుంది, పైకి పోతుంది, అంటే సముద్రం వైపు పోతూ ఉంటుంది. సో అలా ఈ నేల మీద ఉన్న గాలి అంతా కూడా వేడిగా మారి పైకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే తర్వాత ఈ సముద్రం నుండి ఏదైతే చల్లని గాలి ఉంటుందో ఆ గాలి అనేది నేలపైకి వచ్చి ఆ చల్లని గాలి అనేది ఇక్కడ ఖాళీ ప్రదేశంలో ఆక్రమిస్తూ ఉంటుందన్నమాట. సో అలా పగటిపూట ఏమవుతుంది, భూమి మీద ఉన్న వెచ్చని గాలి అనేది సముద్రం వైపు వెళ్ళిపోయి చల్లని గాలి అనేది భూమి వైపు రావడం జరుగుతుంది. సో దానికి ఆపోజిట్గా దానికి ఆపోజిట్గా ఏమవుతుంది అంటే నైట్ టైము సముద్రం అనేది చాలా స్లోగా చల్లబడుతూ ఉంటుంది, భూమి అనేది చాలా వేడిగా ఉంటూ ఉంటుంది. అయితే ఈ సముద్రం నుంచి ఏదైతే మనకి ఈ చల్లని గాలి అనేది వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటామంటే సముద్ర పవనం అని అంటూ ఉంటాం. సో నైట్ టైము దానికి ఆపోజిట్గా ఏమవుతుంది, నీరు అనేది కొంచెం నేల కన్నా నెమ్మదిగా చల్లబడుతూ ఉంటుందన్నమాట. సో నేల అనేది బేగా చల్లబడదు, అంటే నీరు అనేది బేగా నెమ్మదిగా చల్లబడుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క నేలపైన ఉన్న చల్లని గాలంతా కూడా ఈ యొక్క సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో ఉన్న వేడి గాలి అనేది నేలకి రావడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క బదిలీ అనేది ఆపోజిట్గా మార్నింగ్ నైట్ ఆపోజిట్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా భూమి నుండి చల్లని గాలి సముద్రానికి వెళ్తూ ఉంటుంది కదా, సో నైట్ టైం దాన్ని మనం భూపవనం అని అంటూ ఉంటాం. సో మార్నింగ్ పూట చల్లని గాలి సముద్రం నుంచి వస్తుంది కదా, దాన్ని సముద్ర పవనం అంటాము. నైట్ టైము చల్లని గాలి భూమి నుంచి సముద్రానికి వెళ్తుంది కదా, సో దాన్ని భూపవనం అని అంటూ ఉంటాం. అయితే ఇది దేనివల్ల జరుగుతుంది అంటే ఉష్ణ సంవహనం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం అంటే ఉష్ణ సంవహనం అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు అంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు అనేవి మనకి వెచ్చగా తగులుతూ ఉంటాయి. అయితే సూర్యుడి నుండి ఉష్ణం అనేది మనకి ఎలా చేరుతుంది అంటే సూర్యుడి నుంచి వేడి అనేది మనకి చేరబట్టే కదా మనం వేడిని అనుభూతి పొందుతున్నాం. సో అది ఉష్ణ వహనమా లేదా ఉష్ణ సంవహనమా అని మనకు ఒక డౌట్ రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం కదా, సో వాటిల్లో ఏంటి ఉష్ణం అనేది ఒక దాని నుంచి ఒక దానికి బదిలీ అవుతుంది కదా, కానీ అంటే సూర్యుని వేడి కూడా మనకు తగులుతుంది కాబట్టి మనం వేడిని అనుభూతి చెందుతున్నాం కాబట్టి ఇది ఉష్ణ వహనమా సంవహనమా అని అంటే ఈ రెండు కూడా కాదనమాట. సో ఎందుకు ఈ రెండు కాదు అంటే మనకి భూమికి సూర్యునికి మధ్య ఎలాంటి మాధ్యమం అనేది లేదు. సో ఎలాంటి మాధ్యమం అనేది లేదు. మరి ఎలా మనం ఈ వేడిని అనుభూతి చెందుతున్నాం, సూర్యుని నుంచి వచ్చే వేడిని మనం ఎలా అనుభూతి చెందుతున్నాం అనేది కనుక చూసుకుంటే అది ఉష్ణ వికిరణం అని పిలువబడుతుంది అనమాట ఆ ప్రక్రియని. సో దానివల్ల ఏంటి అంటే సూర్యుడి నుంచి వేడి అనేది మనకి చేరుతుంది. సో ఈ ఉష్ణ వికిరణం వల్ల సూర్యుడి నుంచి వచ్చే వేడి అనేది మనకి చేరుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీ చేయడానికి ఎలాంటి యానకం అనేది అవసరం లేదు. సో యానకం ఉన్నా లేకపోయినా సరే ఈ ఉష్ణ వికిరణం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఉష్ణ వికిరణం అంటే ఏంటంటే ఇప్పుడు సూర్యుడు అనేది భూమిపైకి కిరణాలని వెదజల్లుతూ ఉంటుంది.
సో అలా వచ్చిన కిరణాలు అనేవి అక్కడ ఉండిపోకుండా పరావర్తనం చెందుతాయన్నమాట. సో అలా పరావర్తనం చెందినప్పుడు ఆ యొక్క వేడిని మనం అనుభూతి చెందుతూ ఉంటామన్నమాట. సో అర్థమైందా? సో వచ్చిన కిరణాలు అనేవి మళ్ళీ భూమిపైకి అంటే మళ్ళీ ఆ యొక్క గాల్లోకి వికిరణం అనేది చెందుతూ ఉంటుంది, రివర్స్ పరావర్తనం అనేది చెందుతూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క వేడిని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. సో అలా ఏ వేడి వస్తువులైనా సరే ఈ వికిరణాన్ని పొందుతాయన్నమాట. అంటే అవి పొందిన ఏదైతే వేడి ఉంటుందో దాన్ని మళ్ళీ తిరిగి దాంట్లో కొంత భాగాన్ని పరావర్తనం చెందిస్తూ ఉంటాయన్నమాట. కొంత భాగం మాత్రమే అవి తీసుకుంటాయి, మళ్ళీ కొంత భాగం వేడి అనేది బయటికి పంపించేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా ఆ వస్తువు అనేది కొంత ఉష్ణోగ్రతను తీసుకోవడం వల్ల దాని యొక్క అంటే అది కొంత వెచ్చదనాన్ని పొందుతుంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అలా ఏదైనా వస్తువు మనకి ఈ ఉష్ణ వికిరణం ద్వారా కొంత వేడిని తీసుకుంటుంది, అలాగే కొంత వేడిని ఏంటంటే బయటికి పరావర్తనం చెందిస్తుంది అనమాట. ఆ తీసుకున్న ఏదైతే వేడి ఉన్నదో దానివల్ల అది ఆ వెచ్చదనాన్ని పొందుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే వేసవి మరియు శీతాకాలంలో మనం ధరించే దుస్తులు అని ఇచ్చారంటే వేసవి కాలంలో ఏంటి, మనం చల్లగా ఉండడానికి చల్లని దుస్తులు అంటే లైట్ కలర్స్ ఇలాంటి దుస్తులు వాడుతూ ఉంటాం, లేదా కాటన్ దుస్తులు వాడుతూ ఉంటాం. అంతేగాని స్వెటర్స్ కానీ దుప్పట్లు కానీ కప్పుకుంటామా? లేదు కదా. అలాగే శీతాకాలం వచ్చినప్పుడు ఉన్ని దుస్తులు వాటిని ఉపయోగిస్తూ ఉంటాం, ఎందుకంటే మన బాడీలో ఉన్న వెచ్చదనం అనేది బయటకు పోకుండా అది ఆపుతుంది కాబట్టి. సో అదే కదా, సో ఆపుతుంది కాబట్టి మనం ఉన్ని దుస్తులు వాడతాం. అదే ఎండాకాలంకి వచ్చేసరికి మనం వైట్ కలర్స్ అలాగే లైట్ కలర్స్ని ఉపయోగిస్తాం. ఎందుకు? లైట్ కలర్స్ అనేవి మనకి వచ్చే వేడిని పరావర్తనం చెందించేస్తాయన్నమాట. సో అవి గ్రహించడం తక్కువ గ్రహిస్తాయి, పరావర్తనం ఎక్కువ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటి, మనం తక్కువ హీట్ని పొందగలుగుతూ ఉంటాం, ఎక్కువ బయటికి పరావర్తనం అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ హీట్ని పొందలేమన్నమాట. అంటే ఉష్ణ వికిరణం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మన ఇళ్లల్లో వాటిల్లో కూడా ఏమైనా భవనాలు అవి నిర్మించినప్పుడు వాటికి ఈ యొక్క అంటే వేడి అనేది తగలకుండా ఈ యొక్క గాలి పొరలు కలిగి ఉండేలా నిర్మించడం అవి కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే 2 డబ్బాలతో వాటర్ అనేది ఇచ్చారు, ఒకటి డార్క్ కలర్ ఒకటి బ్లాక్ వైట్ కలర్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండింటిని కనుక వేడి చేసినట్టయితే త్వరగా ఏది వేడెక్కుతుంది అంటే ఈ డార్క్ కలర్లో ఉన్న ఏదైతే వాటర్ ఉన్నదో ఆ గిన్నెలో ఉన్న వాటర్ అనేది ఫాస్ట్గా వేడెక్కుతూ ఉంటుంది. ఎందుకు అంటే సో అదే మనకి ముదురు ఉపరితలాలు ఏవైతే అంటే డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ వేడిని గ్రహిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి మనం ఎక్కువగా శీతాకాలంలో వాటిలో డార్క్ కలర్స్ ఉన్ని కొంచెం దళసరిగా ఉన్న బట్టలు అవి వేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ అనేది బయటకు పోకుండా మనం వెచ్చగా ఉంచడానికి. అలాగే ఎండాకాలంలో వైట్ కలర్స్ అవి వేసుకుంటాం, ఎందుకంటే బట్టల పైన పడిన వేడిని అవి పరావర్తనం చెందించి మనల్ని కొంచెం చల్లగా ఉంచుతాయి కాబట్టి అవి వేసుకుంటాం. అదే మీరు ఎండాకాలంలో బ్లాక్ షర్ట్ ఇంకేదో వేసుకొని వెళ్ళండి, బీపంతా మాడిపోతుంది అనమాట. సో అలా మనం ఎండాకాలంలో లైట్ కలర్స్, చలికాలంలో డార్క్ కలర్స్ ఉపయోగించడానికి గల కారణం ఇదే అన్నమాట. సో ఇది నెక్స్ట్ చూస్తే ఉన్ని బట్టలు శీతాకాలంలో మనల్ని వెచ్చగా ఉంచుతాయి అని ఇచ్చారు. అంటే అదే మనం చెప్పుకున్నాం కదా, సో ఉన్ని దుస్తులు అనేవి అధమ ఉష్ణవాహకాలు అనమాట. సో అందుకని చెప్పి అందులో వాటి మధ్య గాలి అనేది బంధించబడుతుంది. సో దాన్ని బట్టి బయట నుంచి చల్లదనం అనేది మన బాడీలోకి రాకుండా మన బాడీని అనేది వెచ్చగా ఉంచడానికి ఉన్ని బట్టలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో అది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి హోప్ అన్ని పాయింట్స్ కూడా ఏదైతే ఇంపార్టెంటో అన్ని పాయింట్స్ కూడా మనం ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాము. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. అలాగే ఇందులో మీకు తెలుసా అనేది కనుక చూసినట్టయితే సెల్సియస్ స్కేల్ని మనకి 1742లో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అయిన అండర్స్ సెల్సియస్ అనే అతను రూపొందించారనమాట. అతని పేరు మీదే సెల్సియస్ స్కేల్ అని పిలుస్తూ ఉన్నాము. సో అతను వేడి నీటి ఉష్ణోగ్రత అనేది 0 డిగ్రీలు మరియు గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత అనేది 100 డిగ్రీలుగా నిర్ణయించాడు. అయితే ఈ క్రమం చాలా త్వరగానే తారుమారు చేయబడింది. సో ఫస్ట్లో ఏంటి 0 డిగ్రీలు అనేది వేడి నీటి ఉష్ణోగ్రతగా చెప్పారట, కానీ మనము ఇప్పుడు దాన్ని ఆపోజిట్గా చూస్తున్నాం, అంటే చల్లని ఉష్ణోగ్రతగా చూస్తున్నాం 0 డిగ్రీస్ అనేది. అలాగే గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత అనేది 100 డిగ్రీలుగా అతను పెట్టాడు, కానీ
గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత అనేది ఇప్పుడు మనం 0గా, అలాగే మరిగే నీటి ఉష్ణోగ్రత అనేది 100గా ఆపోజిట్గా మనం ఇప్పుడైతే మార్చుకోవడం అనేది జరిగింది. సో అలా 1742లో ఈ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియస్ అనే అతను స్టార్టింగ్లో ఈ విధంగా స్కేల్ని రూపొందించారని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడితో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.